జూన్ 4 అంటే 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు, అధికారులకు, ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు. కారణం ఏమంటే 2019 నుంచి 2024 జూన్ 4 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అవినీతిమయమైపోయినాయి. ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి. ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్లో కూడా పోయి దాడి చేస్తున్నారు. చిత్తూరులో అయితే పొంగునూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు. రాష్ట్రంలో ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు. ఆ 5 ఏళ్ళు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు, నేరాలు ప్రజలు చూసినారు, భయభ్రాంతులకు గురైనారు. వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది. ఇదే విధంగా రాష్ట్రమంతా మరియు ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరం అయిపోయింది. బంగారంగల కాడ ఎవరైనా డబ్బు తీసుకొని తిరిగితే పోలీసుల్ని పంపించేది, పట్టించేది, ఆ డబ్బు పెట్టుకునేది. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా, బంగారు కొనుక్కోవాలని అంగంలో పోయి కూర్చున్నా కానీ పట్టుకుంటున్నారు. ఎంత ఘోరం అయిపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛగా లైసెన్స్ ఇచ్చినట్టు చేపిస్తున్నారు. ఎంతమంది బాధపడినారు. ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు, మన ప్రొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కలిపినా కానీ 1,00,000 ఓట్లు ఉంటాయి. అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు వీళ్ళ అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి 2 రోజులు ప్రశ్నిస్తే 3వ రోజు 200 మంది ముందర అతనికి అతి కిరాతంగా చంపినారు. ఎన్నో ఫ్యాక్షన్ రాజ్యాలను చూసిన వరదరాజిరెడ్డి గారు కూడా అన్నాదమ్ములు 78 సంవత్సరాలు ఉంటే ఆయన మీద దాడి చేశారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి 2 జైళ్ళలో పెట్టించినారు. ప్రొద్దుటూరు సబ్ జైల్లో పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంట్రల్ జైలుకి ఎత్తించినారు. అంటే ఇంత దారుణం అయిపోయింది. ఎవరు మాట్లాడాలా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయించినారు. ఎంత ఘోరం అయిపోయిందంటే ఇంతకు ముందు ఉన్న మన ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయడానికి పోయినారు ప్రజలు. అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయి చంపడమా, బెదిరించడమా. ఇంకా ప్రభుత్వము ఎట్ట నడిపించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేడు. వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్ చూస్తాడు ఇతను టీడీపీనా, ఇతను వైసీపీనా, ఇతను ఎవరని. అలాంటి దుర్మార్గమైన పాలన చేసినారు. ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయినాక 2024 జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. దీనికోసము ఈరోజు మనము దీన్ని విముక్తి దినమని పెట్టుకున్నాము. కానీ ప్రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకుడైనా కానీ వెన్నుపూడి దినమంట. ఎవరికి వెన్నుపోటు పొడిచాము మనము చెప్పమను. వెన్నుపోటు అనేది మీ దగ్గర, మీ నాయకుని దగ్గరనే ఉన్నాయి. ఏ రోజు వెన్నుపోటు అనేది లేదు. మీరు పెట్టిన పార్టీ మీది కాదు. యువజన శ్రామిక రైతు అన్నారు. యువకులకు ఏమి ఇచ్చినారు? మీరు డ్రగ్స్, గాంజాలు ఇచ్చినారు. శ్రామికులకు అసలు ఆంధ్ర బ్రాండ్ అయిపోయి ఏ ఒక్క పరిశ్రమ రాలే. రైతులకు ఏమి ఇచ్చినారయ్యా? సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా? మీరు ఒక్కటి ఇలా ఎంతసేపు ఉన్నా కానీ మీరిచ్చిన హామీలు, ఇచ్చిన హామీలు ఏం చేస్తాము, ఏం చేసినాము, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా చెప్తాము. ఈ నడమ అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి అద్దు అతుపు లేకుండా పోయింది. ఇంతకుముందు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు, మేము కూడా హర్షిస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ నడమన ఏమైందంటే
ప్రజలు ఎట్టయిపోయిందంటే మాకేదైనా విసుగు కలుగుతా ఉంది, టైంపాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి వేరే ఆయన కొంచెం కామెడీ వినొచ్చు, కామెడీ చేశాను. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తోరణాలు కడితే దాన్ని ఏమంటారు? ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ మీరు తోరణాలు కట్టినారు, రేపు మేము వస్తే మీసే మెలివేసి చెప్తున్నాను, టీడీపీ నాయకుల ఇళ్లకు జెండా కడుతున్నావు. నువ్వు జెండాలు కట్టే కాంట్రాక్టు తీసుకున్నావా? కట్టింది కడపలో, చెప్పేది ప్రొద్దుటూరులోను. ఈడెవరు కడతానైనాను? ఇంకోటి చంద్రబాబు గారు తెలిసినాకేమన్నారు? తీసేయమన్నారు. బీటెక్ రవీంద్ర కూడా ఏమన్నాడు? ప్రోగ్రామ్ అయిపోయినాక నా సొంత చదువులతో తీసేసినాడు. నువ్వేమంటున్నావు? కానీ మన టీడీపీ కాదు, ప్రజలు నువ్వు టీడీపీ ఇళ్ళ వాళ్ళకు జెండా కట్టడం కాదు, ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టిరారు ప్రజలు, టీడీపీ కావాలని. ఏ పెద్ద ఆయన నువ్వు చెప్తున్నావో 80 ఏళ్ళు ఉన్నాయని, అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయినావు. నీ డబ్బు, నీ హం, నీ అధికారము, నీ యొక్క రౌడిజము ఏది పనికిరాలే. నువ్వు మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. అలాగే వెన్నుపోటు ఎవరయ్యా? ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కానొస్తారు. నీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి వెన్నుముక అంటే ఇలా పార్టీకు. రాజశేఖర రెడ్డికి అభిమానించే వాళ్ళు ఎవరన్నా కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు. ఆయనకి ఏడా అవమానం జరగలే. నువ్వు రాజశేఖర రెడ్డి నీకు ప్రాణము వెన్నుముకనా? రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ పార్టీ ఉందా? ఎవరిదే ఆ పార్టీ? అది శివకుమార్ది. ఆయన కాంగ్రెస్ కు వెన్నుముక. నీకు ప్రాణమా? నీకు ప్రాణం అయితే 2009లో ఆయన చనిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? టీడీపీలో ఉన్నావు. నువ్వు వెన్నుపోటు పొడిచిపోయినావు. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు. నీకు వెన్నుపోటు కాదు, ఈరోజు నువ్వు వెన్నుపోటు తినమనుకుంటున్నావు. నువ్వు అట్టే ఊరికే ఉండకపోతే గొడ్డలిపోటు రోజు కూడా జరిపిస్తాం మేము. వివేకానంద రెడ్డికి చంపింది మీరే, ఆ రోజు కూడా జరిపించాలా? మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలకు వెన్నుపోటు పోసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు. ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి 2019 ఎలక్షన్లో పూర్తి వాగ్దానాలు తిరిగినాను, తెచ్చినావా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు ఉద్యోగులకు, చేసినావా? మద్యపాన నిషేధం అన్నావు, చేసినావా? మద్యపాన నిషేధం పోయి బాధపడాలా మనము? లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు 30 నుంచి 50 వేల మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్లో పాడైపోయినాయి. ఈ ఉసురు ఎవరు తగులుతాయా? మీరు చేసిన పనే. నువ్వు వెన్నుపోటు పొడిచిన ప్రజలకు ఈ రౌడీయిజము, ఈ చేయవు ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు. నువ్వు చూస్తే ఆడ కబ్జా, ఈడ కబ్జా, వాడిని బెదిరించు, ఈయన్ని బెదిరించు, ఇవే పంచాలు చేసుకుని నువ్వు డబ్బు సంపాదించినావు. ఒకే ఒక్క హామీ ఇవ్వకుండా పూర్తి చేసుకుంది, అది నీ ఇల్లు. మిగతా ఏమీ పూర్తి చేయలే. ప్రజలు విసుగు చెంది అప్పుడు కానీ మళ్ళా మనకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే, ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి వస్తేనే ప్రొద్దుటూరుకు విముక్తి, మనమందరం స్వతంత్రంగా లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందని చెప్పి అందరూ చేయి కలిపి, దాంట్లో చేయి కలిపి అంటే మనతో పాటు నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా కలిపినారు. ఎందుకంటే చాలా మంది నువ్వు వెన్నుపోటు పొడిచినావు. బీసీలు అంటే లెక్క లేకుండా చేసినావు. నువ్వు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే నువ్వు మనిషిగా కూడా చూడలే, అతనికి అంత ఘోరంగా ట్రీట్ చేసినావు. నువ్వు అందరూ కలిసి రాష్ట్రం అంతా కలిసి ఓడించినారు మీకు. అలాగే మన చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాలు వాస్తవమే. మనం ఎన్ని అమలు చేసినామో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ చెప్పిన పని మనం ఏం చేసినాము? పింఛన్లు ఇస్తామన్నాము. 4000 పింఛన్ చేసినాము. సంవత్సరంలో 3 సిలిండర్ ఇస్తామని ఇచ్చినాము. అన్న క్యాంటీన్ బంద్ చేసినాను. నువ్వు సొంతంగా పెట్టిన అన్న క్యాంటీన్ ఏమన్నాను? నేను బతుకున్నంత వరకు, లేకుంటే 11 సంవత్సరాలు నేను అన్నం వేస్తాను, ఇవన్నీ చెప్పినావు. పెట్టినావా? నువ్వు ఒక్క పూట పెట్టడానికి అట్లా చేసినావు. ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేసినాము? ఈ రోజు 3 పూటల 5 రూపాయలకు భోజనము, ప్రతి ట్రిప్పుకు 5 రూపాయలు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినాము. ఇసుక ఉచితంగా వస్తుంది, ఎవరైనా పోయి తీసుకోవచ్చు. యాడ లేదు. లా అండ్ ఆర్డర్, ఎవరు భయభ్రాంతులకు గురి కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎవరైనా కానీ మా భూమి కబ్జా కానీ, మాకు బెదిరిస్తున్నారు కానీ, మా దగ్గర డబ్బు ఏంటని కానీ ఒక్క కంప్లైంట్ చూపించు. ఇది చంద్రబాబు మార్కు, ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి మార్కు. టీడీపీ జెండా ఎగరనేవు, ఎగిరిందా? ఇల్లు కట్టి 2 సెంటర్లో పట్టా ఇవ్వకుంటే ఈ ముఖం మీకు చూపించినావు, కట్టినావా? ఎన్ని చెప్పినావయ్యా? ముద్దాయిగా తేలితే గొడ్డలిపోటు దాంట్లో అవినాష్ రెడ్డి నేను రాజీనామా చేస్తే 9 రోజులు చేశావు, చేయించినావా? నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు. ఒక్కటి మార్కెట్ తెచ్చినావు, అనవసరంగా 20 కోట్లు పోయినాయి. నువ్వు ఆడిన 20 కోట్లు తయారు కావచ్చు, చేసినావా? పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా? నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు. ఒక దిక్కు ప్లాట్ఫామ్ వేసి ఇంకో దిక్కు ఏం వేసినావు? ఒకసారి చూడు పోయి లైట్లు వేస్తానే అయిపోతారా?
ఇల్లు కట్టినావను ఎవరికి ఇచ్చినావు? ఏది పూర్తి చేయలే. పూర్తి చేసింది కేవలము నీకు, నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి. మనం చెప్పేది ఎంతసేపు అయినా కానీ నువ్వు బెదిరించడు చేయకు. నీకు ఈరోజు తిరుగుతున్నావు చూడు, మన మీటింగ్ పెడితే ఏమన్నాను, కరోనా వస్తుంది దానికి నువ్వే బదిలినావు. ఈ రోజు ఏం పెట్టినావు? నేను ఈ రోజు 8 ఏం పెట్టినావు? మాటలు చెప్తే కాదన్నా, నిజాయితీగా ఉండాలా. నీ దాంట్లో నిజాయితీ లేదు. నువ్వు పోతున్నావు, రోజు దిగజారిపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాకుండా పోతావు ఇంతే మాట్లాడుకుంటూ పోతే. మున్సిపాలిటీ నీదే కదా ఉండేది. ఇప్పుడు మెజార్టీ డెవలప్ ఎందుకు చేయడంలే? చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము. స్వతంత్రం అంటే మనకు 1947లోనే వచ్చింది. కానీ నీ దరిద్రము పాలన, నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు అనిపించినావు. ఇది గుర్తుపెట్టుకో, ఏది శాశ్వతం కాదు, మనది కూడా శాశ్వతం కాదు. మనం నిజాయితీగా ఉండాలా. కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ఏ పార్టీ అయినా. నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పని చేసినావు. ఏం చేసినారు? వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి. ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా సభ్య సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకొని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా కానీ సమస్యలు ప్రశ్నించు, దానికి జవాబు చెప్తాము. అభివృద్ధి గురించి అడుగు, మనం చేసేదానికి మనం కృషి చేస్తాము. నువ్వు కూడా అడిగే హక్కు ఉంది. మిగతావన్నీ ఏం చేయకు. ఈ రోజు మరొక్కసారి ప్రొద్దుటూరు ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, విలేకరులకు అందరికీ విముక్తి దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై చంద్రబాబు, జై రంగబాబు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.